హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతానికి టైం అయితే మాత్రం 6:30 అయిందనమాట. అస్సలకి ఊర్లోనైతే చలి అయితే మాత్రానికి మామూలుగా లేదు. చలి 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 పెడుతున్నది. ఇంకా ఇంకొకటి మామూలు దుమ్ముదారికే మనకి ఇంత చలి పెడుతుంది. కొన్ని ఊర్లోనైతే మాత్రానికి మంచు కురుస్తూ ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో పాపము, వాళ్ళు ఎట్లా తట్టుకుంటారో ఈ చలికి. మనం కొంచెం దుమ్ముదారికి అబ్బో చలి 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 అంటాం. ఇంకా క్రిస్టమస్ సీజన్ కదా, ఇంక ఫుల్ చలి ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా దుమ్ముదారి అయితే ఈ పొద్దు షంగనట్టు వచ్చేదే. చూద్దాం ఉండండి ఒకసారి. ఇదంతా దుమ్ముదారే చూడండి. ఓ ఇంకా ఇంకా ఇప్పుడు చూపించింది మొత్తం సలమైతే మాత్రానికి మన ఇంటెనికలు ఉన్న షేన్లు అనమాట. ఇంకా మా జానిగాడు అయితే మాత్రానికి ఇవాళ కదల్లా తిరిగిలాడొచ్చు. మరి వాడిని ప్లేస్గా వాడొచ్చి కూర్చున్నాడే. ఇంకా ఏ జానీ యాటి వేసివరా. ఇంకా కొలాయిలు అయితే పడతాయి అనమాట, నీళ్ళు అయితే పట్టాలా. ఇంకా ఈ లోపల అయితే వినోద్కి నీళ్ళు కాబెట్టాలా. పొద్దు నీళ్ళు పోసుకుంటాను. కాబెట్టుకొని కషాను పొద్దు రాత్రి చెప్తాడు. చూడండి అబ్బా, ఇంకా ఇద్దరు పిల్లలు అయితే లేచారా. ఓహ్ ఈ అమ్మగా బో హాయ్ చెప్పాయిరా, ఇటుకురా ఇటుకురా. ఇంకా ఈ అమ్మ చూడండి క్యార్ అని ఏడుస్తుంది. ఇంకా నువ్వుకా ఇస్తా. ఇంకా ఇంట్లో పని అంతా అయితే మాత్రానికి అంతా అయిపోయేదే చేస్తాను అనమాట. వంట చేసే సామాన్లు నీళ్ళు కూడా పడతా అనమాట. ఇంకా ఇప్పుడైతే ఈ అమ్మని నువ్వు చేయాలి ఏడుస్తున్నాను మా చిన్న పాప. ఎంత ఇంట్రెస్టింగ్ చూస్తావా చిన్నకొక్క నువ్వు. ఈ అమ్మ చూడండిగా ఆడుకుంటారు మీరు. ప్రిన్సిప్ ఇటుబడి పోతావా అయిరా. అక్క పిండిపడి పోతుంది, నువ్వు పోతావా అక్కేమడా? మీ అక్కలు ఉన్నంత వరకు నువ్వు పోయేది, ఇంకా లేకుంటే ఫుల్ భయపడతావు. ఇంకా బ్యాగు, ఇంకా పలక బల్పము. ఏమైరా ఆడుకుంటారా? అబ్బో ఇది నిన్ను ఒకసారి దగ్గర హాయ్ చెప్పాయిరా. కూర్చోండి ఆడుకున్నాండి. ఓకే తల్లి పిల్లలు తండ్రి ఇద్దరు పిల్లలు అవ్వతో ఏం ముచ్చట్లు పెడుతున్నారు. ఏమాయమ్మా ఇప్పుడు క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, మరి ఎట్లా చేస్తామంటావు? ఎట్లా చేయాలంటే అట్లా చెయ్యి. అది కాదురా. ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా గ్రాండ్ గార్డ్ ఈరోజు మనకి బాగా మంచిగా దొరికినాడు ఫ్రెండ్స్. ఈరోజు వీడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాం ఫ్రెండ్స్. ప్రశ్నలు కాదురా, ప్రశ్నలు మీన్స్ క్వశ్చన్స్. సరే, మీ పేరేంటండి? వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు మీ వయసు ఎంత ఉండవచ్చు? 70 ఉండవులే. పెద్ద అప్పుడు తిక్కు లెక్కలు లేవా? పెట్టు ఎట్లా పడితే అట్లా పడేవిలే. చెప్పురా. అంతేలే ఉంటాయిలే. 60 సంవత్సరాలు నీకే. సరేరా, ఇప్పుడు నీ బిడ్డ మా అమ్మ అటు వేరు కదా, ఇద్దరు ఒకటే. ఎవరు ముందు వస్తారు ఇంటికి? ఎప్పుడు వస్తామండి మా అమ్మ? సరేలా, ఇప్పుడు సుగికాట్ నుంచి నీ బిడ్డ ముందర వస్తుందా ఇంటికి, మా అమ్మ వస్తుందా ముందర? నా బిడ్డ మీ అమ్మ. గ్రానిగాడు బాగా బుర్రని వాడాడు ఫ్రెండ్స్ ఇక్కడ. సరేలే, ఓకే.
ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే. సరే మరి ఎప్పుడు వస్తారని చెప్పి ఫోన్ మాట్లాడతారు కదా రాత్రి. ఎప్పుడు వచ్చేది నాకేం గుర్తు. నన్ను మొన్న చేసింటే వస్తాము, పండ్లు లేవు పడితే వానలు పడుతున్నాయి, మనకు కూడా వాన ఉంది కదా, ఆపద చేసింటే వానలు ఉండేదానికి 2 వద్దులు పని పెట్టలేరు అని చెప్పా. మరి ఎప్పుడు వస్తారు అత్త అంటే సోమవారం మా బయలులో వస్తాము. రాని రాత్రి మాట్లాడినట్టు అవుతున్నాయి. రాత్రి ఇటువరకుతో మాట్లాడుతురా? ఏమో ఇటరక్క కాదు, ఇప్పుడు చేసిన మీ అక్క పొద్దున మాట్లాడుతుంది. ఇటరక్క అవునా? మాట్లాడుతూ కదా. మాట్లాడుతున్నాను మాట్లాడు. సూపరా గ్రాని. అందరూ మనవాళ్ళకి మనవరాళ్ళకి కొన్ని ఆస్తులు దాబెట్టింటారు ఏడన్నా కదా. దాపెట్టిన చెప్పేది చెప్తాను. ఇప్పుడు ముసలి అయినాక ఏం చేస్తాము, సంథింగ్ ఏదో ఒక చిన్న సైడ్ పాడేసినాం ఇష్టమైన మనవడికో మనవరాలకో ఈయనకి అట్లా. ఇంతకీ మా అందరిలో ఫేవరెట్ మనవడు ఎవరు నీకు? మనవడు ఎవరు, మనవరాలు ఎవరు? ఎవరు మనం లేడు, మనమరాలు లేదు, ఎవరు లేరు సరే మా కోసం ఏం దాబెట్టావా? పోనీ ఏమన్నా పెట్టాను. ఏదైనా జమానా కాలంలో కొని పెట్టిన ఆస్తి ఏదైనా ఉన్నదా లేదా? పోనీ ఏదైనా 2 ఎకరాల 2 తలాలు బంగారు సంపాదించాను. అవునా? ఆడబెట్టేవారా మరి? ఏడబెట్టాను, ఇస్తాను. ఎప్పుడు ఎప్పుడు అంటే ఏమో నాకు బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాను. అరే సీరియస్ చెప్తున్నావా? అవ్వ కూడా జోకులు ఇస్తుంది రో. నిద్ర చెప్పరా కానీ నేను ఒక క్షణము నా ఆశలు ఆకాశాన్ని అంటే ఏం దాబెట్లేవు అయితే. ఓకే ఏం దాపెట్టలేమప్ప, ఏం దాపెట్టాను నాని, ఏం దాపెట్టలేదు. ఏది దాపెట్టాలి, అక్కడ నుంచి దాపెట్టాలి. ఎక్కడి నుంచి దాపెట్టాలి? అందరు ఎక్కడి నుంచి దాపెడతారా? అక్కడ నుంచి 4 ఎకరాల చేను ఉండే. ఏం చేస్తారు మరి? గ్రాని గారు రాంధ్రలో ఉన్నాడు, ఇంకా ఎక్కువ లాగితే తెగుతుంది కాబట్టి ఇక్కడతో ఇది సమాప్తం చేస్తాడు. వీడు ఎప్పుడు ఎట్లుంటాడో వీడికే తెలుసు ఫ్రెండ్. ఇంకో క్వశ్చన్ ఏంటి? ఏంటిది? బండి బండి జరుగు. చెప్పరా గ్రాని, ఏంటి గ్రాని అప్పకొద్ది టెంపర్ వేస్తుంటుంది? వై లేస్తే టెంపరేచర్ లేనట్లుంటుంది. అదే వై? ఎందుకు చెప్పు చెప్పు. అంటే ఇరుగుతుంది చూడు అంటుంటావు, ఏంటికి? ఏంటిగా ఇరుగుతాలో నిలబడు, ఇరుగుతుంది. మా అప్పకే పుట్టాను, నిన్ను కానీ కట్టేటి కానీ కొట్టకుంటే కానీ మా అప్పకే పుట్టాను. ఎందుకో చెప్పదు నా ఫ్రెండ్స్ ఈ కోపము. ఎందుకు రాని చెప్పు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వే చెప్పాలి. లేదు లేదు నీవే చెప్పాలి. లేదు లేదు నీవే చెప్పాలి. చెప్పు. ఏం చెప్పాలి? నానేం చెప్తాను, నువ్వే చెప్పాలా. ఏమిటికో నన్ను కొట్టేటప్పుడు కొడతానని నన్నేం కొట్టలేదులే, అది ఏం చేయలేదులే, నాకేం కాదులే అనుకునిండేవు. కట్టి ఇరుగుతుంది చేతు మాత్రం. ఎందుకు ఇరుగుతుందని నేను చెప్పదు నా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అన్ని మీకు తెలుసు కదా, పాత వీడియోలో చాలాసార్లు తిరిగింటాము, చెప్పింటాం మీకు పింఛన్ గురించి, పింఛన్ గురించి ఎన్నిసార్లు ఇది చేసినా రావట్లేదని. ఏదో ప్రాబ్లం అవుతున్నది చెప్తున్నారు. సో అన్ని క్లియర్ అయినప్పుడు ఎలక్షన్లు. సో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాక మళ్ళీ కొత్త పింఛన్లు ఇడిచే టైం పడుతుంది అని చెప్పి ఇడిచారు. ఇడుస్తారా? జనవరిలో ఇస్తారేమో. ఏమేమో కావాలని చెప్పారనంట, దానికి ఒక 2,000 ఖర్చు అవుతుంది అని చెప్పారనంట. సో ఆ 2,000 నన్ను అడిగేదనమాట మొన్న. నేను ఉన్నట్టు చెప్పాను గ్రాని, ప్రస్తుతానికి నా సిచ్యువేషన్ ఇది రాని కొంచెం ఫీల్ అయిందనమాట. ఆ ఫీల్కి కాస్త కోపము బాధ యాడ్ అయ్యి కట్టి పెరుగుతుందని చెప్తుంది అనమాట డైరెక్ట్గా. నేనేం చెప్తున్నానంటే ఈ నెల లాస్ట్ వరకు ఆగ్రా ఎట్లా అవుతుంది సరి చేస్తా, సరేనా? నెల వరకు లాస్ట్కి లేదు కదా. ఏంటికి లేదు, ఇంకా పింఛన్లు తీసలేరు. తీసలేరు. ఇప్పుడు రాసి ఉండదు కదా. రాసేది ఉండదు. అడిగి వచ్చాను, అన్ని అడిగి వచ్చాను నేను. అయినా కానీ ఏమోలే, ఈ మధ్యన మా అమ్మ వస్తుంది ఒకవేళ చూస్తాను, ఎట్లా ట్రై చేస్తాను, సరేనా? కానీ నెల లాస్ట్కి అయితే గ్యారంటీ లేదు. మన టైం బాగుంటే మధ్యన ఎట్లా ఏమన్నా లైన్ అయితే
ఓకే అంతే కదా దానికి కట్టిరుగుతా అనింది దానికేసండి నాకు తెలుసురా ఆ రోజు నుంచే తెలుసు నాకు దానికి ఎక్కువ టచ్ చేయలేదు కొంచెం టచ్ చేసినా పేలుతుందని ఓకే ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి 1:54 అయింది. సో జస్ట్ ఇప్పుడే కొంతసేపు ముందర పార్సల్ అయితే వచ్చిందనమాట అమెజాన్ సారీ ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఓపెన్ చేయి అదైతే భారతి కోసం వచ్చిందనమాట. సో ఓపెన్ 1 2 3 కాదు అదేంది యువతల అదే మరి చెప్పేది నేను పాపది కదా మరి పాపది ఇంకా డెలివరీ అయినట్టు చూపించట్లేదే ఉండు మొత్తం చెప్తాను. యాక్చువల్గా ఇది భారతికి చీర, హెబ్రికి డ్రెస్సు ప్లస్ చిన్న పాపకి డ్రెస్సు, నాకు ఒక షర్టు, ఒక సిస్టర్ అయితే పంపించారనమాట. ఇవి పిల్లలకి ఏమైనా పండుగ లోపల వచ్చేటట్లు నేను చేస్తాను అనకాశ అని చెప్పానమాట అక్క అయితే. మేము పిల్లలకి ఒకటే పంపిస్తుంది అనకాశ అనుకుంటుంది. తర్వాత తిరిగి చూస్తే మాకు కూడా పెట్టింది అనమాట అక్క అయితే ఫ్లిప్కార్ట్లోన. సో ఆ అక్క వచ్చేసి భవానీ అక్క. చాలా 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 థ్యాంక్స్ అక్క. మీరు పిల్లలకి పంపిస్తామని చెప్పిస్తారు కదా, మాకు కూడా పెట్టారే. చాలా థ్యాంక్స్ అక్క. చీర అయితే మాకు కూడా ఆర్డర్ అయితే వచ్చింది. అది కాదు బేబీ, అంటే ఈరోజు చీర వస్తుందని అదేమి ఆన్లైన్లో చూపించారనమాట. తిరిగి చూస్తే పాపది కూడా వచ్చేదనమాట. అది ఎన్నో తేదో వస్తుంది పాపది అనిపిస్ అని చెప్పిండు కదా. ఇది ఓపెన్ చేయి. ఇదే లేదా సైపడి పెట్టేస్తావా గా ఇది ఇంకా డెలివరీ అయ్యలేదన్న, ఇది ఇంకా ఆర్డర్గా ఇది కానీ డెలివరీ అని చూపిస్తున్నదిలే. మరి పద్దని చూపిలేదు మరి చీర ఒకటే కదా అన్నాను. సరే అంతే. ఫస్ట్ అయితే మా ఆయన తల్లి చూడండి డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకు తెలిసి పాప. ఇంతకుముందు అయితే మేము ఆన్లైన్లో నిరుడు సంవత్సరం అప్పుడైతే పండగకి ఆన్లైన్లో డ్రెస్ ఆర్డర్ పెట్టింది. ఆ ఫోటో చూస్తే ఎంత బాగుండేదానికి సులేక తీసుకుంటుంది, కానీ అది ఏం బాగాలేదు. కానీ ఇది ఎంత బాగుండదు ఫోటోలో ఎట్లుండదు అట్లే ఉండదు. అంటే ఉండదు ఈ డ్రెస్ బాగుంటుంది బాగుంటుంది. బాగుంటుంది. పండగకి వచ్చేటట్లు నేను చూస్తాను అంకస్ అని చెప్పానమాట అక్క. అమెరికాలో ఉంటారనమాట అక్క అయితే. అమెరికాలో ఉంటాము అనుకోసరైనా నేను కరెక్ట్ టైంకి అక్క మీది ఈరోజు అంటే వాళ్ళు అక్క పొద్దున్నే చేసింది కదా, వాళ్ళు రాత్రి అంటారు కదా, అడుగుదాం అంతలకాల ఇంకా ఉంటాం అనుకోసని చెప్పారు అనమాట. సరే అక్క అనుకోసానండి బాయ్ భారతి బాగుందండి అనుకోసని చెప్పి అక్క అయితే. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి నా కోసం చీర, తర్వాతకి మా ఆయన తల్లికి డ్రెస్ అయితే ఆర్డర్ డెలివరీ అయితే వచ్చింది. ఇంకా ఫోటోలో ఉన్నట్లే వచ్చేది వినోద్. మరి నువ్వు అట్లా రావు వినోద్, చేంజ్ అవుతావంటివి. ఎన్నైలేమో అమ్మో నిజమంటే అట్లే వచ్చేది. హ్యాపీ హ్యాపీ బాగుండదు వినోదా. సేమ్ అంటే కొన్ని మాకే సరిగ్గా ఆర్డర్ చేసుకునేకి రాదో ఏమో, సీర క్లాతులు కొన్ని కొన్ని బాగా రావన్నమాట. ఇది బాగా వచ్చేది, ఫోటోలో ఎట్లున్నది అట్లే వచ్చేది అనమాట సీర. అన్ను పద్దు మడతలు పచ్చి చెడిపోతాయి మరి. నన్ను చేస్తానులే, వస్తుందా నీకు? నన్ను చేసినట్టు చేస్తాం. వాళ్ళకి వాళ్ళు వచ్చి ఒకసారి నాకు వాళ్ళు చేసిన మడతలు రావు మనకి. ఇంకా ఇది వచ్చేసి కొంగ అనమాట. సేమ్ అట్లే ఉండదు. ఇక బాగుండదు. థ్యాంక్స్ అక్క. మాకు వెళ్దబ్బా మాకు కూడా వస్తుండవని చిన్న పాపలకి ఆర్డర్ చేస్తాను అనుకుంటాం కానీ అక్క ఇది దాని చీరకు వచ్చిన జాకెట్ అనమాట. ఇదిగా అన్నిట్లే వచ్చేవే, అంటే అంచుకొచ్చిన కలర్కి జాకెట్ వచ్చేది అనమాట.
అయిపోయింది. నాది ఎప్పుడు వస్తుందో, నాదిగా 16వ తేదీ వస్తుంది నాకు షర్టు. ఇచ్చిన పాపది 18వ తారీఖు వస్తుంది. మీకేమొచ్చావో మావే ఇంకెప్పుడు వస్తావో. సో థ్యాంక్ యూ సిస్టర్, నిజంగా. సో ఎవ్రీకి చిన్న పాపకోటి చేస్తున్నాం అనుకున్నాం, కానీ మాకు కూడా పంపిస్తామని మాకు తెలియదు. సో నిజంగా థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్ మరి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇంకా రేపు మా పుట్లోనే అయితే మా ఇద్దరు వస్తారు. తర్వాతకి ఇల్లు క్రిస్మస్ పండుగ అంటే ఇళ్ళల్లా నీట్గా చేసుకున్న పండుగ అంటే మాత్రానికి మనకు నాకు ఇల్లు నీట్గా చేసుకున్నాలంటే ఎత్తున వస్తుంది నాకు. ఇంకా అవి ఇప్పుడేమేం కలర్లు ఏం లేదు, కానీ అది మెయిన్, అది స్టూల్ ఉంటుంది పైకి ఎక్కేది. ఆ స్టూల్ దొరకదు పండగ కదా, అందరూ క్లీన్ చేసుకుంటారు. ఇంకా తీసుకొని పోయింటారు ముందంగానే, ఎవరో తీసుకొచ్చుకున్నా కూడా మరి కొంతసేపటికే తీసుకొని. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ మరొకసారి థ్యాంక్ యూ భవానీ సిస్టర్, థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.